హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే బనేలు స్టిచ్చింగ్ చేయటం ఎలా జెంట్స్కి అని చెప్పి కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అది క్లాత్ 4 మీటర్స్ తీసుకున్నాను. ఇది ఇంట్లో పాత బనేలు. అయితే ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. కటింగ్ ఇది 4 మీటర్స్ మడత పెట్టింది క్లాత్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో నుంచి 1 మీటర్ తీయాలి క్లాత్. అంటే నేను 4 కుడదామని చెప్పి 4 మీటర్స్ తీసుకున్నాను. ఒకటి కట్ చేస్తున్నాను చూడండి. $34 వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. పొడవు 89 వచ్చింది ఫ్రెండ్స్. వెడల్పు 57 వచ్చింది ఫ్రెండ్స్. క్లాత్ వచ్చి 2 మడతలు వేసాను ఫ్రెండ్స్. ఇది క్లాత్ పైన పాత బనేలు ఇలా పైన పెట్టాను ఫ్రెండ్స్. అంటే స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా చేస్తున్నాను ఫ్రెండ్స్ కటింగ్. అది కొంచెం నేర్చుకుంటారు అని చెప్పి. మార్క్స్ ఇలా పెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడికి రావాలి. అది ఫ్రెండ్స్, ఇక్కడికి స్టిచ్చింగ్ ఇక్కడికి వస్తుంది. దానివల్ల ఇక్కడ కటింగ్ చేసుకుంటే ఇది మడతలోకి పోతుంది ఇలా లోపలికి. ఇది కూడా ఈ మడతలోకి వెళ్తుంది ఇక్కడికి. అయితే ఇక్కడికి వస్తుంది కుట్టు. ఇది ఫ్రెండ్స్, ఇది కూడా మడతలోకి పోతుంది. ఇక్కడికి వస్తుంది. ఈ బనేలు సాగుతుంది కదా ఫ్రెండ్స్, బయట బనేలు అంట్లోకి కొన్న బనేలు సాగుతాయి. అయితే ఇది కూడా ఇలా సైడ్ గుచ్చుకోకుండా ఇలా సైడ్కి మడత పెట్టుకుని లోపలికి టిచ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది టిచ్చింగ్ చేసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది లోపలికి మడత పెట్టుకుని మళ్ళీ టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట జెంట్స్కి. చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. అంటే పీచులు ఏలాడకుండా ఉంటాయి, ప్లస్ గుచ్చుకోకుండా కూడా ఉంటాయి. ఇది రివర్స్ చేసి చూపిస్తున్నాను. అలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ చేశాక చూడండి ఫ్రెండ్స్. అది స్టిచ్చింగ్ చేసిన బనేలు. ఇది పాత బనేలు, ఇంట్లో ఉన్న పాత బనేలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంట్లోనే ఆడవాళ్ళు స్టిచ్చింగ్, జెంట్స్ బనేలు స్టిచ్చింగ్ చేయటం చాలా ఈజీగా అయిపోయే పద్ధతిలో చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్.